హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన అంతర్ధానమైన అందగత్తె అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, డ్రైవర్ ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ధర్మారావు వేసిన తాళం తెరుచుకుని ఇంట్లోంచి ఎవరో తరచూ డ్రైవర్ గదిలోకి వెళ్తున్నారని విశాలాక్షి గ్రహించింది. ఒకసారి ఆ డ్రైవర్ని చూడాలనుకుంది. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత కథ ఏమవుతుందో ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం నవలని మొదలు పెట్టేద్దాం. విశాలాక్షి మళ్ళీ కృష్ణవేణి గదిలోకి వెళ్ళింది. రండి విశాలాక్షి గారు, రండి. మా అబ్బాయిని అమ్మాయిని మీరు చూడలేదనుకుంటాను. వీడే నా కొడుకు కృష్ణమోహన్, ఇది నా కూతురు ఊర్మిళ అన్నది కృష్ణవేణి. కూతురు తండ్రి పోలిక, కొడుకు తల్లి పోలిక. విశాలాక్షి వాళ్ళిద్దరి వైపు చూసి చదువుకుంటున్నారా అని అడిగింది. మోహన్ SSLC చదువుతున్నాడు. ఊర్మిళ బెనారస్ మెట్రిక్కి వెళ్ళింది. అంతటితో చదువు మానేసింది అన్నది కృష్ణవేణి. మోహన్ ఎర్రగా సన్నగా ఉన్నాడు. చాలా విలువైన దుస్తులు వేసుకున్నాడు. నున్నగా దువ్వుకున్న క్రాఫింగు, నూనోగు మీసాలు, చేతికి రిస్ట్ వాచి, వేళ్లకి ఉంగరాలు. మనిషిలో టీవీ లేదు, కానీ డబ్బుతో వచ్చే అహంకారం కళ్లల్లో కనబడుతోంది. ఊర్మిళ పొడుగు, పొడుక్కి తగ్గ లావు, చక్కగా వంపులు తిరిగిన మిలమిల్లాడే ఒళ్ళు. ఆ వంపులు స్పష్టంగా కనబడేటట్లు పల్చని పరికిణి, పల్చని జాకెట్టు, దానిమీద ఉల్లిపొర ఓణి వేసుకుంది. రెండు జడలు రెండు భుజాల మీద నుంచి ముందుకి పడుతున్నాయి. తెల్లని మెడ, మెళ్ళో నగల్లేవు. సోఫాలో పడుకున్నది. విశాలాక్షిని చూసి కూడా లేవలేదు. శశి గది చూశారా, ఏమైనా తెలిసిందా అడిగింది కృష్ణవేణి. చూశాను. ఇంట్లోంచి బయటికి ఎట్లా వెళ్ళిందో అర్థం కాలేదు. కృష్ణవేణి గారు, శశికి పెళ్ళయిందా అని అడిగింది విశాలాక్షి. కృష్ణవేణి ఆశ్చర్యంతో, పెళ్ళయిందా అని అడుగుతున్నారా? అదేమిటి, ఇవాళ ఎవరినో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకుందిగా అన్నది. శశి పెట్టెలో ఒక స్నో సీసాలో మంగళసూత్రాలు ఉన్న నల్ల పూసల దండ కనిపించింది. శనివారాలు ఉదయం బయటికి వెళ్లేటప్పుడు శశి ఆ దండ వేసుకుని వెళ్లేదని రంగమ్మ గారు చెప్పింది అన్నది విశాలాక్షి కృష్ణవేణి కళ్లల్లోకి సూటిగా చూస్తూ. నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూసింది కృష్ణవేణి. చిత్రంగా ఉంది. ప్రతి శనివారం ఉదయం మంగళసూత్రం కట్టుకుని బయటికి వెళ్లేదా? అయితే శశికి ఇదివరకే పెళ్ళయిందన్నమాట. పెళ్లి కాలేదని చెప్పింది. ఎంత మోసం అన్నది. ఓ అన్నాడు కృష్ణమోహన్. నీకేమన్నా తెలుసా ఈ విషయం అడిగింది విశాలాక్షి మోహన్ని. నాకెట్లా తెలుస్తుంది అన్నాడు మోహన్. విశాలాక్షి నవ్వి, శశి చాలా అందమైన అమ్మాయిటగా అన్నది. కృష్ణమోహన్ భుజాలు చర్చి, అంతకన్నా అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు. విశాలాక్షి ఊర్మిళ వైపు తిరిగి, ఏమమ్మా, నీకేమైనా తెలుసా ఈ విషయం అని అడిగింది. నాకేం తెలియదండి అన్నది ఊర్మిళ సోఫాలో పడుకునే. శశి నీతో చనువుగా ఉండేది కాదా అన్నది విశాలాక్షి. నౌకర్ నాతో చనువుగా ఉండటమేమిటి అన్నది ఊర్మిళ అతిశయం ఉట్టిపడుతూ. ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు కదా, చనువుగా ఉండేదేమో అనుకున్నాను అన్నది విశాలాక్షి. ఎవళ్ల తాహతులో వాళ్ళని ఉంచుతాము, నౌకరికి నాతో చనువేమిటి అన్నది ఊర్మిళ. విశాలాక్షికి ఊర్మిళ వైఖరి చూస్తే ఒళ్ళు మండిపోయింది. ఇంట్లో నౌకరుగా ఉన్నంత మాత్రాన శశికి తనతో మాట్లాడే తాహతు లేనట్లు మాట్లాడినందుకు. శశికళ రాత్రి 10 గంటలకి తన గదిలోకి వెళ్లి పడుకున్నది. తెల్లారి 4 గంటలకి రంగమ్మగారు లేచి చూసినప్పుడు గదిలో లేదు. కనుక రాత్రి 10 గంటలకి తెల్లవారి 4 గంటలకి మధ్య శశి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి బయటికి ఎట్లా వెళ్ళింది? ముందు తలుపు, వెనుక తలుపు, లోపల గడియ పెట్టి ఉన్నాయి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళెవరో శశికళని బయటకు పంపి తరువాత తలుపు గడియ పెట్టి ఉండాలి. ఇంట్లో ఉన్నవాళ్లు 5గురు. ఈ 5గురిలో ఎవరో ఆ పని చేసి ఉండాలి అన్నది విశాలాక్షి. కృష్ణవేణి జవాబు చెప్పలేదు. ఊర్మిళ విశాలాక్షి వైపు తిరిగి, విశాలాక్షి గారు, మీరు నెక్లెస్ను గురించి దర్యాప్తు చేస్తున్నారా లేక శశికళను గురించి దర్యాప్తు చేస్తున్నారా అడిగింది కోపంగా. రెండూ దర్యాప్తు చేస్తున్నాను. ఒకదానితో ఇంకొకదానికి సంబంధం ఉన్నది అన్నది విశాలాక్షి. మాలో ఎవరో ఒకరం శశికళని బయటకు పంపి తలుపు గడియ పెట్టామే అనుకోండి. శశికళే నెక్లెస్ ఎత్తుకుపోయి ఉంటే మేమెవరమైనా దాన్ని బయటికి పంపి ఉండటం వల్ల శశికళ దొంగ కాకపోదుగా అన్నది కృష్ణవేణి. ఇంట్లో ఎవరో శశికళ వెళ్ళిన తర్వాత తలుపు గడియ పెట్టి ఉంటే వాళ్ళు శశికళకి దొంగతనంలో సహాయపడ్డారన్నమాట. అట్లా సహాయపడ్డ వాళ్ళెవరో తెలియాలి కదా. మీరే మీ నెక్లెస్ శశికళకి ఇచ్చి బయటకు పంపారనుకోండి, అప్పుడు శశికళ దొంగ ఎలా అవుతుంది అన్నది విశాలాక్షి. కృష్ణవేణి కళ్ళు చిట్లించి, అదేమిటండి, నేను అంత ఖరీదు చేసే నెక్లెస్ శశికళకి ఇచ్చి ఎందుకు పంపుతాను? పంపి ఉంటే పోలీసులకు రిపోర్ట్ ఎందుకు చేస్తాను? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే అన్నది. కోపం తెచ్చుకోకండి కృష్ణవేణి గారు, మీరడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పాను అంతే. మీరు నెక్లెస్ శశికళకి ఇచ్చి పంపారని నా ఉద్దేశం కాదు అంటూ విశాలాక్షి హ్యాండ్ బ్యాగ్లోంచి లెటర్ ప్యాడ్, పెన్ తీసింది.
నిన్న రాత్రి మీరందరూ ఎక్కడికి వెళ్లారో, ఎన్ని గంటలకి ఇంటికి తిరిగి వచ్చారో, వచ్చాక ఏం చేశారో విపులంగా చెప్పండి అన్నది. దానికేం, నిన్న సాయంకాలం నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను, ఒంట్లో బాగోలేదు, భోజనానికి కూడా కిందకి వెళ్ళలేదు, రంగమ్మ ఇక్కడికే భోజనం తెచ్చింది అన్నది కృష్ణవేణి. విశాలాక్షి అది రాసుకుని తర్వాత అని అడిగింది. పడుకున్నాను, నిద్రపోయాను, తెల్లవారి రంగమ్మ వచ్చి నిద్రలేపేంత వరకు మెలకు రాలేదు అన్నది కృష్ణవేణి. విశాలాక్షి ఊర్మిళ వైపు తిరిగి నువ్వు అని అడిగింది. సాయంకాలం సినిమాకి వెళ్ళాను. ఏ సినిమాకి? పారగన్కి. ఒక్కదానివే వెళ్ళావా? అవును. ఎందులో వెళ్ళావు? కారులో. నువ్వే డ్రైవ్ చేశావా? ఊర్మిళ లేచి కూర్చున్నది. ఏమిటి ప్రశ్న? నేనెందుకు డ్రైవ్ చేస్తాను డ్రైవర్ ఉండగా అన్నది కోపంగా. ఏ క్లాస్లో కూర్చున్నావు? 2:30 టికెట్ కొని బాల్కనీలో కూర్చున్నాను. ఎన్ని గంటలకు వెళ్ళావు? సరిగా 6 గంటలకు వెళ్ళాను. 9:30కి ఇంటికి వచ్చి భోజనం చేశాను. అన్నం తిన్న తర్వాత ఏం చేశావమ్మా అని అడిగింది విశాలాక్షి. పడుకుని నిద్రపోయాను. రాత్రి నిద్ర మధ్యలో లేవలేదా? లేదు. తెల్లారెప్పుడు లేచావు? శశికళ మాయమైందని ఇంట్లో గొడవగా ఉంటే నిద్ర మెలకు వచ్చింది. థ్యాంక్స్ అని విశాలాక్షి కృష్ణమోహన్ వైపు తిరిగింది. ఏమయ్యా నీ సంగతి అని అడిగింది. నేను అంతే అన్నాడు నిర్లక్ష్యంగా. అంతే అంటే? రాత్రి పడుకున్నాను, తెల్లారి లేచాను. విశాలాక్షి నవ్వుతూ అలా కాదు, విపులంగా చెప్పాలి. నిన్న సాయంకాలం ఎక్కడికి వెళ్ళావు? బీచ్కి. వెళ్ళి స్నేహితులతో బీచ్లో గడిపి రాత్రి 9:30 ప్రాంతాన ఇంటికి వచ్చి భోజనం చేశాను. తర్వాత మేడ మీదకి వచ్చి పడుకున్నాను. రాత్రి నిద్ర లేవలేదా? లేవలేదు. సరిగా జ్ఞాపకం చేసుకో అబ్బాయి అంటూ విశాలాక్షి కృష్ణమోహన్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. విశాలాక్షి చూపు భరించలేక కృష్ణమోహన్ మొహం తిప్పేసుకున్నాడు. రాత్రి ఏ మంచినీళ్ల కోసమో కిందకి వెళ్ళి ఉంటావు, జ్ఞాపకం చేసుకో. అప్పుడు శశికళ గదిలో ఉన్నది లేనిది చూసి ఉంటావు అన్నది విశాలాక్షి. కృష్ణమోహన్ కొంచెం కంగారు పడ్డాడు. నేను రాత్రి నిద్ర లేవలేదని చెప్పానుగా, ఇంకా అడుగుతారెందుకు అన్నాడు విసుగ్గా. కోపం తెచ్చుకోకు. రాత్రి నువ్వు నిద్ర లేవలేదన్నమాట. రంగమ్మ గారు లేవలేదుట. ఇక మిగిలింది ధర్మారావు గారు. సరే, మొన్నటి విషయం ఆలోచిద్దాం. కృష్ణవేణి గారు, మీరు మొన్న సాయంత్రం మీ చెల్లెల్ని చూడ్డానికి కంజీవరం వెళ్లారు. ఎన్ని గంటలకు బయలుదేరారు అడిగింది విశాలాక్షి. 6 గంటలకి, కాస్త ముందో వెనకో బయలుదేరాను. ఎన్ని గంటలకి కంజీవరం చేరుకున్నారు? 7 గంటల ప్రాంతాన చేరుకున్నాను. కంజీవరంలో మీ చెల్లెలి ఇల్లు ఎక్కడుంది? కామాక్షి దేవాలయం పక్కన 4వ ఇల్లు. మీ చెల్లెలి పేరు? తులసి. కంజీవరం నుంచి మళ్ళీ ఎప్పుడు బయలుదేరారు? కృష్ణవేణి కొంచెం తటపటాయించి పొద్దున అన్నది. పొద్దున ఎన్ని గంటలకి? 9 గంటలప్పుడు. ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? మధ్యాహ్నం 3ంటికి. ఎందుకంత ఆలస్యమైంది? దోవలో కారు చెడిపోయింది. ఎక్కడా? పూనమల్లి దగ్గర. పూనమల్లికి ఎంత దూరంలో? కృష్ణవేణి విసుగ్గా చూసి నాకు తెలియదు, డ్రైవర్ని అడగండి అన్నది. మీ డ్రైవర్ పేరు? వైకుంఠం. సరే, ఇక నేను వెళతాను అని లేచింది విశాలాక్షి. కృష్ణవేణి విశాలాక్షి దగ్గరగా వెళ్ళి, విశాలాక్షి గారు, ఈ నెక్లెస్ క్లెయిమ్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమైనా తగాదా చేస్తారా అడిగింది. చూడాలి. ఒక విషయం మాత్రం నిజం, మీరు నెక్లెస్ అజాగ్రత్తగా డ్రాయర్ సొరుగులో పెట్టి కంజీవరం వెళ్లారు అన్నది. విశాలాక్షి కిందకి దిగి వెళుతూ మెట్ల పక్కన నించున్న రంగమ్మని చూసింది. వస్తానమ్మా రంగమ్మ, శశికళ తిరిగి వచ్చినా, ఆమె గురించి ఏమైనా తెలిసినా, నాకు ఇంకేమైనా చెప్పవలసి ఉన్నా టెలిఫోన్ చెయ్యి అంటూ ఒక కార్డు ఇచ్చింది రంగమ్మకి. సరేనండి అన్నది రంగమ్మ. విశాలాక్షి వెళ్ళి కారు ఎక్కి ఇంజన్ స్టార్ట్ చేయబోతుండగా ఏదో జ్ఞాపకం వచ్చి కారు దిగింది. చకచకా ఇంటి పక్కన ఉన్న మోటార్ షెడ్ వైపు వెళ్ళింది. షెడ్ తలుపు దగ్గరికి వేసి ఉంది. తలుపు తెరుచుకుని విశాలాక్షి లోపలికి వెళ్ళింది. అది విశాలమైన షెడ్. దాదాపు 3 కార్లు పడతాయి అందులో. లోపల ఒక కారు ఉంది. తలుపుకి ఎదురుగా ఇంకో గుమ్మం ఉంది. డ్రైవర్ ఆ గదిలో ఉన్నాడేమోనని తలుపు తట్టబోయింది. అంతలో ఏదో చప్పుడైంది. ఏమిటా అని వెనక్కి తిరిగింది. కారు కింద నుంచి 2 కాళ్ళు బయటకి చాచి ఉండటం చూసింది. చాలా పెద్ద పాదాలు. విశాలాక్షి గుండె జల్లుమంది. తేరుకుని తనలో తను నవ్వుకున్నది. వైకుంఠం అని పిలిచింది. ఎవరు? లాయర్ని. కారు కింద నుంచి బయటకొస్తావా, నీతో మాట్లాడాలి అన్నది. 1 నిమిషం, ఈ స్క్రూ బిగించి వస్తాను అన్నాడు వైకుంఠం కారు కింద నుంచి. విశాలాక్షి తలుపు దగ్గరే నిలబడ్డది. వైకుంఠం కారు కింద నుంచి బయటకు వచ్చాడు. అతన్ని ఆశ్చర్యంతో చూస్తూ విశాలాక్షి 2 నిమిషాలు మాట్లాడలేదు. భారీ మనిషి, పొడుక్కి తగ్గ లావు, ఉంగరాల జుట్టు, తీర్చిదిద్దిన ముఖరేఖలు, నీలం రంగు ప్యాంటు లోపలికి బనియను, చేతికి రిస్ట్ వాచి,
అతన్ని బయట విడిగా చూస్తే డ్రైవర్ అని ఎవ్వరూ అనుకోరు. చాలా అందమైన విగ్రహం. సినిమాల్లో చేరి ఉంటే పైకి వచ్చేవాడు అనుకుంది విశాలాక్షి. ధర్మారావు గారి ఇంట్లో పోయిన నెక్లెస్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ తరపున దర్యాప్తు చేస్తున్నాను అన్నది విశాలాక్షి. డ్రైవర్ తల ఊపాడు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఒక్క క్షణం ఉండండి, ఇప్పుడే వస్తాను అని వైకుంఠం తలుపు తెరుచుకుని గదిలోకి వెళ్ళాడు. సబ్బుతో చేతులు ముఖం శుభ్రంగా కడుక్కుని బనియన్ పైన సిల్క్ షర్టు వేసుకుని విశాలాక్షి దగ్గరికి వచ్చి ఏమడగాలండి అన్నాడు. అతని మాటలు అతని ఉచ్చారణ వింటుంటే చదువుకున్న వాళ్లా కనిపించాడు. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అడిగింది విశాలాక్షి. వైకుంఠం నవ్వాడు. నవ్వుతూ ఉంటే అందమైన పళ్ల వరస తళతళ మెరిసింది. ఇంటర్ పాస్ అయ్యాను అన్నాడు. ఇంటర్ పాస్ అయి డ్రైవర్ పని ఎందుకు చేస్తున్నావు అడిగింది. ఇంటర్ పాస్ అయిన వాడికి ఏ గుమస్తా ఉద్యోగమో దొరుకుతుంది. 50 60 జీతం ఇస్తారు. ఇక్కడ 90 రూపాయలు ఇస్తున్నారు అన్నాడు వైకుంఠం. ఎంతిచ్చినా డ్రైవర్ వేగా. అయితే ఏం, ఇది మాత్రం ఉద్యోగం కాదా? చదువుకుంటే మాత్రం డ్రైవర్ పని చేయకూడదా? ఈ పనిలో న్యూనత ఏమున్నది అన్నాడు వైకుంఠం. న్యూనత అని కాదు, కానీ చదువుకున్న వాళ్ళు డ్రైవర్ పని సాధారణంగా చెయ్యరు అన్నది విశాలాక్షి. నాకటువంటి అభ్యంతరం లేదు. ఎక్కువ జీతం వస్తోంది. మెకానిక్ పని నాకు ఇష్టం. ధర్మారావు గారిని పెట్టుబడికి కొంత డబ్బు అప్పు అడిగి వర్క్షాప్ పెట్టుకోవచ్చని నా ఆశ. పుస్తకాలు చదువుకుని ఎక్కువ విజ్ఞానం సంపాదించుకునేందుకు కావలసినంత తీరిక ఉంటుంది. ధర్మారావు గారు ఆయన భార్య నన్ను చాలా మర్యాదగా చూస్తున్నారు కనుక డ్రైవర్గా పనిచేయడం నాకు ఏమీ ఇబ్బందిగా లేదు అంటూ నవ్వుతూ చేతి గడియారం చూసుకున్నాడు వైకుంఠం. అయ్యగారు బయలుదేరే టైం కావచ్చింది. కార్ ట్రబుల్ ఇస్తోంది. ఇంకా కొంచెం రిపేర్ చేయాలి అన్నాడు. సరే, త్వరగా నా పని ముగిస్తాను, కూర్చుందాం పదా అన్నది విశాలాక్షి. రండి అని వైకుంఠం గదిలోకి దారితీశాడు. అతని వెనకే విశాలాక్షి వెళ్ళింది. అది చిన్న గది. కిటికీలు లేవు. వెంటిలేటర్స్ మాత్రం ఉన్నాయి. ఒక మూల బల్ల, కుర్చీ, ఇంకో మూల బకెట్లో నీళ్లు, చెంబు, గోడకి సబ్బు పెట్టుకునే ట్రే ఉన్నాయి. ఒక పక్కగా కోటు స్టాండ్ ఉన్నది. వైకుంఠం విశాలాక్షిని ఆ గదికి పక్కన ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు. అది చిన్న గదే కానీ అందులో వస్తువులు చాలా అందంగా అమర్చి ఉన్నాయి. చిన్న మంచం, దానిమీద మెత్తని పరుపు, తెల్లని దుప్పటి, శాటిన్ దిళ్ళు, ఓ బుక్ షెల్ఫ్లో కొన్ని పుస్తకాలు, మంచం వెనుక చిన్న బల్ల మీద టేబుల్ ఫ్యాన్, ఇంకోవైపు ఒక బల్ల, కుర్చీ, బల్ల మీద స్క్రూడ్రైవర్లు, ప్లేయర్లు మొదలైన పనిముట్లు, బల్ల పక్కన గాడ్రేజ్ బీరువా. విశాలాక్షి గదంతా ఒకసారి కలియ చూసింది. గది చాలా నీటుగా పెట్టావు. చాలా వస్తువులు సంపాదించావే. ఖర్చు లేదు, భోజనం కూడా ఇక్కడే. జీతం ఏం చేస్తాను, ఇవన్నీ కొన్నాను అన్నాడు వైకుంఠం. నక్లెస్ పోయిన విషయం నీకు తెలుసా? తెలుసు. శశికళ ఇవాళ పొద్దున్నుంచి కనపడటం లేదుట, ఆ విషయమూ తెలుసా? విన్నాను అన్నాడు వైకుంఠం. శశికళతో నీకు బాగా పరిచయం ఉందా? లేదు, అవసరం ఉంటే గాని నాతో మాట్లాడేది కాదు. నేను తనతో ఎక్కువగా మాట్లాడటం ఆమెకి ఇష్టం లేదు. అందువల్ల నేను అవసరం ఉంటే గాని మాట్లాడేవాణ్ణి కాను. శశికళ చాలా అందమైన అమ్మాయిటగా? అవును, బాగానే ఉంటుంది. నీకు పెళ్ళయిందా? లేదు. శశికళకి పెళ్లి కాలేదు. ఇద్దరూ ఒకే చోట ఉంటున్నారు. నువ్వు ఆమెతో స్నేహం చేసుకునేందుకు ప్రయత్నించకపోవటం ఆశ్చర్యంగా ఉంది అన్నది విశాలాక్షి. వైకుంఠం నవ్వి, ప్రయత్నించాను, లాభం లేకపోయింది. శశికళకి నేను అందంగా లేనేమో అన్నాడు. నేనెవరికి చెప్పనులే, నిజం చెప్పు అన్నది విశాలాక్షి. నిజమే చెబుతున్నాను. శశికళ ఇంకెవరినో ప్రేమించిందట. పెళ్లి కూడా ఏర్పాటైంది వాళ్ళ. ఈ పాటికి పెళ్లి అయి ఉండవలసింది అన్నాడు వైకుంఠం. విశాలాక్షి లేచి తలుపు దగ్గరికి వెళ్ళి, ఈ తలుపుకి అవతలేముంది అని అడిగింది. ఇంట్లోకి తెరుచుకుంటుంది అన్నాడు వైకుంఠం. ఓహో, ఇంట్లోకి దారన్నమాట. తలుపుకి తాళం ఉన్నదే. ధర్మారావు గారు కొంచెం పాతకాలం మనిషి. రాత్రిపూట నేను ఇంట్లోకి వెళ్లే వీలుంటే తన కూతురి కన్యాత్వం పోతుందేమోనని ఆయన భయం అన్నాడు నవ్వుతూ. ఈ తలుపు ఎప్పుడు తెరవరా? తెరవరు. నిన్న రాత్రి శశికళ ఈ తలుపు తెరుచుకుని షెడ్లోకి వచ్చిందా అడిగింది విశాలాక్షి నెమ్మదిగా. వైకుంఠం ఉలిక్కిపడ్డాడు. అంతలో సర్దుకుని, మీకా అనుమానం ఎందుకు కలిగింది? ఎదురు ప్రశ్న వేశాడు. శశికళ ఇంట్లోంచి వెళ్లేందుకు వేరే దోవలేదు. వాకిలి తలుపు, పెరటి తలుపు లోపల గడియలు పెట్టి ఉన్నాయి. ఇంకా మిగిలింది ఈ ద్వారం ఒకటే అన్నది విశాలాక్షి. ఇంట్లో ఎవరో శశికళని బయటకు పంపి తరువాత తలుపు గడియ పెట్టి ఉండొచ్చుగా అన్నాడు వైకుంఠం. అందరూ శశికళని బయటికి పంపలేదన్నారు. అట్లాగే అంటారు, నిజం చెప్తారా అన్నాడు వైకుంఠం. వైకుంఠం, నువ్వు నిజం చెప్పడం లేదు, ఏదో దాస్తున్నావు. నేనేమీ దాచడం లేదు. నీ మాటల్లో ఏదో దాస్తున్నట్లు స్ఫురిస్తోంది. అదేదో చెప్తావా? నా యజమానుల గురించి నేనేమీ చెప్పకూడదు. నీకు తెలిసిన విషయాలు నువ్వు చెప్పకపోతే శశికళ ఎందుకు వెళ్ళిపోయింది, ఎట్లా వెళ్ళింది తెలియదు.
దొంగతనం ఆమె మీదకి వస్తుంది అన్నది విశాలాక్షి. రానివ్వండి, శశికళ ఏమంత అమాయకురాలు కాదు అన్నాడు వైకుంఠం. విశాలాక్షి వైకుంఠం కళ్ళల్లోకి చూసి, అమాయకురాలు కాదని ఎందుకు అనుకుంటున్నావు అడిగింది. చెప్పానుగా, శశికళని ఎవరో ఇంట్లోంచి పంపి తలుపు లోపల గడియ పెట్టి ఉంటారని అన్నాడు వైకుంఠం. అయితే అడిగింది విశాలాక్షి. మీరే ఊహించుకోండి. ఊహించడం ఎందుకు, నీకు తెలిసింది చెప్పు. ఈ ఇంట్లో ఎవరికి శశికళతో సంబంధం లేదనుకోండి, ఆ రహస్యం బయటపడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. తన హోదాకి శశికళ తగదని ఆయన ఉద్దేశమై ఉంటుంది. కానీ శశికళను చూస్తే ఆయనకి వెర్రి మోజు. ఆయనతో రహస్యంగా ప్రేమ కలాపాలు సాగించి శశికళకి విసుగెత్తి ఉంటుంది. శశికళ పెళ్లి చేసుకోదలిచిన అతను మంచి ఉద్యోగంలో ఉన్నాడని విన్నాను. అతన్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉందామనుకుంది ఆమె. కానీ ఈయనకి శశికళ తనని వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. ఆమె తనకు కావాలి కనుక పెళ్లి చేసుకుని వెళ్ళిపోవద్దని శశికళని ప్రాధేయపడ్డాడనుకోండి. తర్వాత పెళ్లి మానేసి అతని ప్రియురాలిగా ఉండటానికి శశికళ కొన్ని షరతులు పెట్టి అవి చెల్లిస్తే ఒప్పుకుంటానన్నదనుకోండి. వాటిలో ఒక షరతు ఆ నెక్లెస్ తనకివ్వడం అయి ఉండొచ్చుగా అన్నాడు వైకుంఠం. విశాలాక్షి నవ్వి, బావుంది, నువ్వు ఊహించిన విషయాలు హేతువాదానికి నిలవ్వు అన్నది. ఎందుకని? అర్ధరాత్రి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోవాలి? ఇక్కడ ఉద్యోగం మానేసి ఇంకెక్కడన్నా ఉండొచ్చుగా అడిగింది విశాలాక్షి. తన ప్రేమ కలాపం నిన్న రాత్రి బయటపడి ఉండవచ్చు, అందుకని పారిపోయి ఉండవచ్చు అన్నాడు వైకుంఠం. అయితే నెక్లెస్ పోయిందని రిపోర్ట్ ఎందుకు ఇస్తారు? అది మీరే ఊహించుకోవాలి. సరే, ఊహించుకుంటాను. ఇదంతా నీ ఊహేనా, ఏదైనా ఆధారం ఉందా అడిగింది విశాలాక్షి. వైకుంఠం ఒక నిమిషం ఆలోచించాడు. నేనే చెప్పానని బయట పెట్టకండి. ఒకరోజు ధర్మారావు గారు రాత్రి 9ంటికి క్లబ్ నుంచి వస్తున్నారు. శశికళ బస్టాండ్ దగ్గర నిలబడి ఉంది. ధర్మారావు గారు కారు ఆపమని, ఇంటికేనా అని అడిగి కారెక్కమన్నారు. నేను కార్ డ్రైవ్ చేస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. ఏం చూశావు? అది ఎవరికీ చెప్పవలసిన విషయం కాదు అన్నాడు వైకుంఠం నవ్వుతూ. కనుక ధర్మారావు గారికి శశికళకి సంబంధం ఉన్నదని, ధర్మారావు గారే నెక్లెస్ శశికళకి ఇచ్చి పంపివేసి ఉంటారని నీ అనుమానం. ధర్మారావు గారికి శశికళకి సంబంధం ఉన్న విషయం కృష్ణవేణమ్మకు తెలుసా అడిగింది విశాలాక్షి. ఏమో, నీ అనుమానం సబబుగా లేదు. ధర్మారావు గారే నెక్లెస్ శశికళకి ఇస్తే కృష్ణవేణమ్మ పోలీసులకు రిపోర్ట్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? పోలీసులు శశికళని పట్టుకుని ప్రశ్నిస్తే ధర్మారావు గారే తనకి నెక్లెస్ ఇచ్చిన విషయం చెప్పేదా? అది ధర్మారావు గారికి నామర్దా కాదా అన్నది విశాలాక్షి. ధర్మారావు గారు నెక్లెస్ శశికళకి ఇచ్చినట్లు సాక్ష్యమేముంది? అబద్ధం చెప్తుంది అంటారు ధర్మారావు గారు అన్నాడు వైకుంఠం. థ్యాంక్స్ వైకుంఠం, ఇక నేను వెళ్ళి వస్తాను అన్నది విశాలాక్షి. ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది, అది కూడా చెప్తాను వినండి అని వైకుంఠం 2 నెలల కిందట ఒకరోజు రాత్రి మెట్ల దగ్గర ఏదో చప్పుడైంది. అప్పుడు నేను ఏదో పుస్తకం చదువుకుంటున్నాను. తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. గుసగుసల్లో మాట్లాడుకుంటున్నారెవరో. చెవులు నిక్క పొడుచుకుని విన్నాను. కృష్ణమోహన్, శశికళ. గుడ్ గాడ్, తండ్రితోనూ కొడుకుతోనూ కూడానా అనుకున్నాను అన్నాడు. థ్యాంక్స్, మళ్ళీ కలుసుకుందాం అని విశాలాక్షి తలుపు వరకు వెళ్ళి చటుక్కున వెనక్కి తిరిగి, వైకుంఠం, కృష్ణవేణమ్మ కంజీవరం నుంచి వస్తున్నప్పుడు దోవలో కారు చెడిపోయిందటగా అని అడిగింది. అవును. రిపేర్ చేయడానికి ఎంతసేపు పట్టింది? చాలాసేపు పట్టింది. ఎందుకు? ఫెయిన్ బెల్ట్ తెగిపోయింది. పూనమల్లికి ఎంత దూరంలో ఆగిపోయింది? పూనమల్లి దాటిన తర్వాత. థ్యాంక్స్ అన్నది విశాలాక్షి. శ్రీరామ్ టెలిఫోన్ చేశాడు అన్నది భారతి విశాలాక్షి కన్సల్టింగ్ రూంలోకి రాగానే. ఎందుకు అడిగింది విశాలాక్షి చేతి గడియారం చూస్తూ. ఎందుకో చెప్పలేదు, మీరు రాగానే గ్రీన్లాండ్ హోటల్కి తనకు టెలిఫోన్ చేయమన్నాడు అని చెప్పింది భారతి. ఆల్ రైట్, నెంబర్ ఏమిటి? చెబుతాను. ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పిషాని కూడా ఫోన్ చేశాడు. ఎందుకు? చెప్పలేదు అని భారతి నవ్వింది. సరే, ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి నేను వచ్చానని చెప్పు. ధర్మారావు గారు కూడా ఫోన్ చేశారు. మీరు రాగానే ఆయన చెప్పమన్నారు. సరే, ముందు పిషానికి ఫోన్ చేస్తాను అని రిసీవర్ తీసుకుని ఓ నెంబర్ తిప్పి, హలో, లాయర్ విశాలాక్షి స్పీకింగ్ అన్నది. పిషాని హియర్. విశాలాక్షి గారు, మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించాలి. నెక్లెస్ క్లెయిమ్ ఉపసంహరించుకుంటున్నారని ధర్మారావు గారు నాకు ఫోన్ చేశారు. కనుక మీరు ఇక దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు. బిల్లు పంపించండి అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్. ధర్మారావు గారు క్లెయిమ్ ఉపసంహరించుకున్నారా? ఎందుకు అడిగింది విశాలాక్షి. నెక్లెస్ తన భార్య అజాగ్రత్త వల్ల పోయింది కనుక క్లెయిమ్ ఉపసంహరించుకుంటున్నామని అన్నారు. పోలీస్ కంప్లైంట్ అడిగింది విశాలాక్షి. ఏమో, నాకు ఆ విషయం చెప్పలేదు. ఆల్ రైట్, బిల్లు పంపిస్తాలేండి అని విశాలాక్షి రిసీవర్ పెట్టేసింది. మళ్ళీ రిసీవర్ చేతిలోకి తీసుకుని, భారతి,
ధర్మారావు గారికి కనెక్ట్ చేయి అన్నది. 2 నిమిషాల్లో అవతల నుంచి ధర్మారావు గారు పలికాడు. విశాలాక్షి గారా అడిగాడు. అవును, నాతో మాట్లాడాలన్నారట. అవునండి, నెక్లెస్ క్లెయిమ్ నేను ఉపసంహరించుకుంటున్నానని ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీకు చెప్పారనుకుంటాను. చెప్పారు. ఎందుకు ఉపసంహరించుకుంటున్నది చెప్పారా? చెప్పారు. ఓ విషయంలో మీ సలహా కావాలి. ఏమిటది? పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకునేందుకు వీలుందా? మీరు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది అన్నది విశాలాక్షి. అంటే అబద్ధపు రిపోర్టు చేసినట్లు పోలీసులు భావిస్తే చిక్కు రావచ్చు. అబద్ధపు రిపోర్టు అయినది కానిది ఎలా నిర్ణయిస్తారు? అడిగాడు ధర్మారావు. విశాలాక్షి నవ్వి, రిపోర్టు ఉపసంహరించుకునేందుకు కారణం ఏం చెబుతారు అని అడిగింది. ఇంట్లోనే ఉందని, సరిగ్గా చూడకుండా పోయిందనుకుని రిపోర్టు చేశామని చెబుతాను. నెక్లెస్ చూపించమని అడిగితే? ధర్మారావు జవాబు చెప్పలేదు. రిపోర్టు ఉపసంహరించుకునేందుకు నిజమైన కారణమేమిటో చెప్పండి అన్నది విశాలాక్షి. ధర్మారావు 1 నిమిషం మౌనంగా ఉండి, నెక్లెస్ దొంగలించిందని శశి మీద పోలీసులకి అనుమానం కలిగింది. శశిని అనుమానించడం గాని, అరెస్టు చేయడం గాని నాకు ఇష్టం లేదు అన్నాడు. శశి ఎక్కడుందో మీకు తెలుసా? తెలియదు. మీరు కంప్లైంట్ ఉపసంహరించుకోవడానికి శశి మీద జాలే కారణమా, ఇంకేమైనా కారణం ఉందా? ఇంకేమీ కారణం లేదు. పోలీసుల్ని దర్యాప్తు చేయనివ్వండి, నష్టమేముంది అన్నది విశాలాక్షి. అనవసరంగా శశిని కష్టాల పాలు చేయడం నాకు ఇష్టం లేదని చెప్పానుగా అన్నాడు ధర్మారావు. విశాలాక్షి నవ్వింది. శశి అమాయకురాలే అయితే ఈ నేరం ఆమె మీదకి రాకుండా నేను చూస్తాను. దొంగతనం చేసి ఉంటే శిక్ష అనుభవిస్తుంది అన్నది. ఆల్ రైట్ అని ధర్మారావు రిసీవర్ పెట్టేశాడు. విశాలాక్షి తనలో తను నవ్వుకుని మళ్లీ టెలిఫోన్ రిసీవర్ తీసుకుంది. భారతి, గ్రీన్లాండ్ హోటల్కి కనెక్ట్ చేసి శ్రీరామ్ని పిలు అని అన్నది. 2 నిమిషాల్లో శ్రీరామ్ టెలిఫోన్లో పలికాడు. విశాలాక్షి గారు, మీకోసం 2 సార్లు టెలిఫోన్ చేశానండి అన్నాడు. ఏమిటి విషయం? శశి కనిపించిందా? లేదండి, శశి నా ఆఫీస్కి టెలిఫోన్ చేసిందట. ఎప్పుడు? 12 గంటలప్పుడు. శశి అని ఎట్లా తెలుసు? తన పేరు చెప్పిందట. నేను ఆఫీసులో లేనని, మద్రాసు వెళ్ళానని చెప్పారుట. ఎక్కడి నుండి టెలిఫోన్ చేస్తున్నది చెప్పలేదా? చెప్పలేదట. మీరు గ్రీన్లాండ్ హోటల్లో ఉన్న సంగతి శశికి తెలియదా? తెలియదండి, సామాన్యంగా నేను తాజ్ హోటల్లో దిగుతూ ఉంటాను. అక్కడ చోటు లేకపోవడం వల్ల ఈ హోటల్లో దిగాను. శశి తాజ్ హోటల్కి ఫోన్ చేసిందేమో కనుక్కుని నాకు మళ్ళీ ఫోన్ చేయండి అన్నది విశాలాక్షి. శ్రీరామ్ రిసీవర్ పెట్టేసిన చప్పుడైంది. విశాలాక్షి కూడా రిసీవర్ పెట్టేసి ఆలోచిస్తూ కూర్చుంది. 5 నిమిషాల్లో టెలిఫోన్ మోగింది. హలో, తాజ్ హోటల్కి ఫోన్ చేశాను. శశి అక్కడికి కూడా ఫోన్ చేసిందట. నేను లేనని చెప్పారట అన్నాడు శ్రీరామ్. విశాలాక్షి 1 నిమిషం ఆలోచించి, శ్రీరామ్ గారు, ఒకసారి ఇక్కడికి రండి, మీకోసం కాచుకుని ఉంటాను అని రిసీవర్ పెట్టేసింది. 25 నిమిషాల తర్వాత శ్రీరామ్ స్ప్రింగ్ డోర్స్ తెరుచుకుని విశాలాక్షి గదిలోకి వచ్చాడు. కూర్చోండి. శశి మీకోసం మీ ఆఫీస్కి, తాజ్కి టెలిఫోన్ చేసింది కనుక మీ ఆదుర్ద తగ్గి ఉంటుంది కదూ అన్నది నవ్వుతూ. శ్రీరామ్ తల ఊపాడు. కానీ ఎందుకు వెళ్ళిపోయింది నాకు అర్థం కావడం లేదు. ఎక్కడుందో తెలిస్తే గాని నా మనసుకి నెమ్మది కలగదు అన్నాడు. మిమ్మల్ని ఈసారి కలుసుకున్నప్పుడు శశి చెబుతుందిలేండి. మీరు ధర్మారావు గారి ఇంటికి వెళ్లారా? విశాలాక్షి తల ఊపింది. శశిని గురించి అడిగారా? విశాలాక్షి మళ్లీ తల ఊపింది. ఏం చెప్పారు? విశాలాక్షి ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా, శశి మిమ్మల్ని కలుసుకునేందుకు ప్రయత్నించింది, మళ్లీ ప్రయత్నిస్తుంది. మీరు మీ ఫ్యాక్టరీకి వెళ్ళండి, అక్కడికి మళ్లీ టెలిఫోన్ చేస్తుంది అన్నది విశాలాక్షి. ఫ్యాక్టరీకి టెలిఫోన్ చేస్తుందని మీకెలా తెలుసు? ఇంతకుముందు మీకోసం మీ ఆఫీస్కి ఫోన్ చేసింది. మీరు లేరని చెప్పగానే తాజ్కి ఫోన్ చేసింది. అక్కడా లేరు కనుక ఆఫీస్కి తిరిగి వచ్చారేమోనని మళ్ళీ మీ ఆఫీస్కి ఫోన్ చేస్తుంది అన్నది విశాలాక్షి. ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో తెలిస్తే గాని నా మనసులో ఉండదు అన్నాడు శ్రీరామ్. తొందరపడకండి, శశి మిమ్మల్ని కలుసుకున్నప్పుడు చెబుతుందిలేండి. విశాలాక్షి గారు, మీకు ఏదో తెలుసు, నాకు చెప్పడం లేదు అన్నాడు శ్రీరామ్. విశాలాక్షి నవ్వింది. నెక్లెస్ విషయం ఏమైంది అడిగాడు శ్రీరామ్. పోలీస్ కంప్లైంటు, ఇన్సూరెన్స్ క్లెయిము ధర్మారావు గారు ఉపసంహరించుకుంటున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకున్నారా? నిజమేనంటారా అని అడిగాడు శ్రీరామ్ ఆశ్చర్యంతో. ఉపసంహరించుకుంటారని అనుకుంటున్నాను అన్నది విశాలాక్షి. శ్రీరామ్ 1 నిమిషం మౌనంగా ఉండి, మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగించుకోవచ్చా? నిరభ్యంతరంగా. శ్రీరామ్ డైరెక్టరీ తీసి ఒక నెంబర్ చూసి డయల్ తిప్పాడు. హలో, డివిజన్ 4 పోలీస్ స్టేషన్ అని అవతల నుంచి చెప్పారు. ఇన్స్పెక్టర్ ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? ప్లీజ్ కనెక్ట్ చేయండి, ఆయనతో మాట్లాడాలి. ఫోన్లో ఇన్స్పెక్టర్ పలకగానే, హలో ఇన్స్పెక్టర్, నా పేరు శ్రీరామ్.
ధర్మారావు గారి ఇంట్లో నుంచి మాయమైన శశికళను గురించి నన్ను పొద్దున కొన్ని ప్రశ్నలు అడిగారు, జ్ఞాపకం ఉందా? అవునవును, జ్ఞాపకం ఉంది. ధర్మారావు గారు నెక్లెస్ దొంగతనాన్ని గురించి ఇచ్చిన కంప్లైంట్ ఉపసంహరించుకుంటున్నారటగా అని అడిగాడు శ్రీరామ్. లేదు. లేదా? ఇంకా దర్యాప్తు చేస్తున్నారా? నేను ఇవాళ మా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాను. దయచేసి ఫ్యాక్టరీ టెలిఫోన్ నంబర్ నోట్ చేసుకుంటారా? మీకు శశికళ జాడ తెలిస్తే దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పమని కోరుతున్నాను. థ్యాంక్స్ అని శ్రీరామ్ రిసీవర్ పెట్టేసి విశాలాక్షి వైపు తిరిగి, ధర్మారావు గారు కంప్లైంట్ ఉపసంహరించుకోలేదట అని అన్నాడు. ఇవాళ సాయంకాలంలోగా ఉపసంహరించుకోవచ్చు అన్నది విశాలాక్షి. మీరెందుకు అలా అనుకుంటున్నారు అడిగాడు శ్రీరామ్. విశాలాక్షి ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. శశి ఏదో ఇబ్బందిలో ఇరుక్కున్నదని, అందుకనే ఇంట్లోంచి పారిపోయిందని నా అనుమానం అన్నది. ధర్మారావు గారు పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకుంటే సరే, ఉపసంహరించుకోకపోతే పోలీసులు శశిని అరెస్ట్ చేస్తారు. ఈ ఆదుర్దాతో ఫ్యాక్టరీకి వెళ్ళి నేనేం పని చేయగలను అన్నాడు శ్రీరామ్. నన్నేం చేయమంటారు అన్నది విశాలాక్షి. శ్రీరామ్ జేబులోంచి చెక్బుక్ తీసి, మీరేం సందేహించకండి, ఈ చెక్ తీసుకోండి. శశి తరపున మీరు దర్యాప్తు చేయండి. ధర్మారావు గారు కేసు ఉపసంహరించుకుంటే సరే, లేక శశి ఏదైనా చిక్కులో ఇరుక్కుంటే ఆమెని కాపాడే బాధ్యత మీది అన్నాడు ఆవేశంతో. విశాలాక్షి కుర్చీలో వెనక్కి జారగిలబడి, మిస్టర్ శ్రీరామ్, మీ మనస్సు నొప్పించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించాను. శశికళ మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఆమె వల్ల అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం మీకు ఉంటుందని నేను మీకు ఏమీ చెప్పలేదు. కానీ మీ ఆదుర్ద, ఆవేదన చూసి మీకు నిజం చెప్పేయడమే మంచిదనుకుంటున్నాను అన్నది. శ్రీరామ్ ముఖం మారిపోయింది. దయచేసి అదేమిటో చెప్పండి అడిగాడు హీనస్వరంతో. శశికళ పెట్టె నేను తనిఖీ చేసినప్పుడు ఒక నల్లపూసల దండ కనపడ్డది. దానికి 2 మంగళసూత్రాలున్నాయి. ప్రతి శనివారం బయటకు వెళ్ళేటప్పుడు ఆ నల్లపూసల దండ వేసుకునేదట. ఇంటికి రాగానే ఆ దండ పెట్టెలో దాచేసేదట. సాయంకాలం మిమ్మల్ని కలుసుకునేందుకు బయలుదేరినప్పుడు మంగళసూత్రాలు మెళ్ళో ఉండేవి కావు అన్నది. శ్రీరామ్ చేతిలో కలం చటుక్కున జారి కింద పడ్డది. సారీ అంటూ వంగి కలం తీసుకుని, అయితే శశికళకి ఇదివరకే పెళ్ళయిందా అడిగాడు. తెలియదు, నాకు తెలిసిన విషయాలు చెబుతున్నాను. ఇంకా ఏం తెలుసుకున్నారు? శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందేమోనని ధర్మారావు గారు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ ఉపసంహరించుకున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకుంటానని నాతో చెప్పారు అన్నది విశాలాక్షి. ఎందుకు? శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుంది అనా? అవును. 50,000 రూపాయల నెక్లెస్ కన్నా శశికళ క్షేమం ఆయనకి ఎక్కువ. ఏమో, అది మీరే నిర్ణయించుకోండి. శ్రీరామ్ నిట్టూర్చాడు. అర్ధరాత్రి వేళ శశికళ, ధర్మారావు గారి కొడుకు కృష్ణమోహన్ గుసగుసలాడుతుండటం ఒకరు విన్నారు. అయితే ఏం లేదు, నాకు తెలిసిన విషయాలు చెప్పాను. వాటిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించుకోవడం మీ వంతు అన్నది విశాలాక్షి. శ్రీరామ్ లేచి నిలబడ్డాడు. ముఖం ఎర్రబడ్డది. శశికి పెళ్ళయింది. శశికి ధర్మారావు గారితో సంబంధం ఉంది. శశికి కృష్ణమోహన్తోనూ సంబంధం ఉంది. ఇవేగా నేను ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయాలు. చాచా, నేను నమ్మలేను. మీరు శశికళను చూడలేదు. చూసి ఉంటే మీరు ఇలా అనరు అన్నాడు శ్రీరామ్. సారీ మిస్టర్ శ్రీరామ్, నేను ఏమీ అనలేదు. నేను దర్యాప్తు చేసినప్పుడు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. ఎవరితోనూ శశికళకి సంబంధం ఉందని నేను అనలేదు. శశికళే మీకు సంజాయిషి చెప్పే అవకాశం ఉండడం మంచిదని నేను మీకు చెప్పకూడదు అనుకున్నాను. శశికళ తరపున దర్యాప్తు చేయమని, చెక్కు తీసుకోమని మీరు నన్ను బలవంత పెట్టడం వల్ల మీకు ఈ విషయాలు చెప్పక తప్పింది కాదు. ఇంకా మీరు నన్ను ఈ కేసులో పనిచేయమనేటట్టయితే చెక్కు రాసి ఇవ్వండి అన్నది విశాలాక్షి. శ్రీరామ్ గబగబా చెక్కు రాసి విశాలాక్షికి ఇస్తూ, నేను వాజమ్మనై ఉండవచ్చు, అమాయకుణ్ణి మూర్ఖుణ్ణి అయినా అవ్వచ్చు. శశికళ నన్ను మోసగించి ఉండవచ్చు అనుకునేందుకు ఎంత అవకాశం ఉందో అంతకన్నా ఎక్కువగా ఆమె ఏదన్నా చిక్కులో ఇరుక్కుందేమో, అమాయకురాలేమో అనుకునేందుకు అవకాశం ఉంది. మీరు చెప్పిన విషయాలు నిజం కాకపోవచ్చు. అవి ఎవరో కల్పించి మీతో చెప్పి ఉండవచ్చు. ఇదిగోండి నా టెలిఫోన్ నెంబర్. శశికళను గురించి మీకేమైనా తెలిస్తే దయచేసి నాకు వెంటనే ఫోన్ చేయండి అన్నాడు శ్రీరామ్. విశాలాక్షి చెక్కు తీసుకుంది. అది 500 రూపాయల చెక్కు. ఇంతెందుకు అన్నది. ఉంచండి, ఎక్కువ ఇచ్చి ఉంటే తర్వాత నాకు వాపస్ చేయవచ్చు. వస్తానండి అంటూ శ్రీరామ్ గబగబా వెళ్ళిపోయాడు. విశాలాక్షి చేతి గడియారం చూసుకుంది. మధ్యాహ్నం 2:30 అయింది. భారతి, ఆ అఫిడవిట్ టైప్ చేయడం అయిందా అని అడిగింది. అయిందండి అంటూ భారతి టైప్ చేసిన కాగితాలు తీసుకుని విశాలాక్షి కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చింది. విశాలాక్షి, భారతి కోర్టుకు బయలుదేరేటప్పటికి 3 గంటలైంది. కోర్టులో 15 నిమిషాల్లో పని అయిపోయింది. ఇద్దరూ కోర్టులో నుంచి బయటకు వచ్చారు.
ఇక్కడి నుంచి ఎక్కడికి అడిగింది భారతి. పారగన్ థియేటర్కి అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసింది. ఎందుకు? విశాలాక్షి నవ్వి, ఈ అంతర్ధానమైన అందగత్తె కేసు చాలా చిత్రంగా ఉంది. ఆ అందగత్తెకి నా అనేవాళ్లు ఎవరూ లేరు. మంచి జీతం వచ్చే కష్టం లేని ఉద్యోగం దొరికింది. తెల్లవారితే పెళ్ళి అనగా రాత్రి ఉన్నట్టుండి అంతర్ధానమైంది. ఇంట్లోంచి బయటికి ఎలా వెళ్ళింది తెలియదు. వాకిలి తలుపు తాళం వేసి ఉంది. తలుపులన్నీ మూసినట్లు ఉండగానే అందగత్తె అంతర్ధానమైంది. ఇంట్లో ఎవరో ఆ అందగత్తెని బయటకు పంపి తలుపు గడియపెట్టి ఉండాలి. ఎవరూ ఆ విషయం ఒప్పుకోరు. 50,000 రూపాయల నెక్లెస్ పోయింది. అంతర్ధానమైన ఆ అందగత్తె మీద తనకి అనుమానం ఉన్నట్లు పోలీసులకు రిపోర్ట్ చేసింది ఆ ఇంటి యజమానురాలు. ఆ నెక్లెస్ 50,000కి ఇన్సూర్ చేయబడ్డది. శశికళ ఏమైనా చిక్కుల్లో పడుతుందేమోనని ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టిన కేసు ధర్మారావు ఉపసంహరించుకున్నాడు. పోలీస్ రిపోర్టు ఉపసంహరించుకోవాలి అనుకున్నాడు. చదువుకున్న అందమైన యువకుడు ఒకతను ఆ ఇంట్లో డ్రైవర్గా ఉంటున్నాడు. షెడ్ పక్కన ఉన్న గదుల్లో అతని మకాం. శశికళకి ఇంటి యజమాని ధర్మారావుతోనూ ఆయన కొడుకు కృష్ణమోహన్తోనూ సంబంధం ఉందని ఆ డ్రైవర్ సూచించాడు. అంతర్ధానమైన అందగత్తె తను పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న శ్రీరామ్ ఆఫీస్కి టెలిఫోన్ చేసింది. కానీ శ్రీరామ్ ఆఫీస్లో లేడు. శ్రీరామ్కి ఈ విషయాలన్నీ చెప్పినా అతనికి శశికళ అమాయకత్వంలోనూ మంచి గుణాల్లోనూ శీలంలోనూ ఉన్న విశ్వాసం పోలేదు. చిత్రంగా లేదు అన్నది. అయితే పారగన్ థియేటర్కి వెళ్ళటం ఎందుకు అడిగింది భారతి. నిన్న సాయంకాలం తను పారగన్కి వెళ్ళానని ధర్మారావు గారి కూతురు ఊర్మిళ చెప్పింది. ఎవరితో వెళ్ళావు అని అడిగితే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. ఎందుకంత కోపం వచ్చిందో తెలుసుకోవాలి అని విశాలాక్షి అంటూ ఉండగానే పారగన్ థియేటర్ వచ్చేసింది. కారు దిగి విశాలాక్షి, భారతి థియేటర్లోకి వెళ్లారు. 2:30 క్లాస్ బుకింగ్ కౌంటర్ దగ్గర నిలబడ్డారు. బుకింగ్ క్లర్క్ కౌంటర్లోంచి చూసి ఎస్ మేడం అన్నాడు. విశాలాక్షి అతన్ని చూసి నవ్వి, నేను నా స్నేహితురాలు ఓ పందెం వేసుకున్నాం, మీ సహాయం కావాలి అన్నది. విశాలాక్షి నవ్వు చూడగానే బుకింగ్ క్లర్క్ ముఖం వికసించింది. ఏమిటో చెప్పండి అన్నాడు. నా స్నేహితురాలు నిన్న సాయంత్రం ఈ థియేటర్లోకి రావడం చూశాను. సినిమా చూశావా అంటే లేదంది. చూసావన్నాను నేను, లేదని బుకాయించింది. ఇద్దరం పందెం వేసుకున్నాం. నా స్నేహితురాలు ఎప్పుడూ 2:30 టికెట్ కొంటుంది. నిన్న సాయంకాలం ఆమె మీ కౌంటర్లో టికెట్లు కొన్నది లేనిది చెప్పగలరా అన్నది విశాలాక్షి. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అడిగాడు గుమస్తా. విశాలాక్షి ఊర్మిళని వర్ణించి చెప్పింది. గుమస్తా తల ఊపి, మీరే రైట్, నిన్న సాయంకాలం ఆటకి ఆ అమ్మాయి టికెట్ కొన్నదిలేండి అన్నాడు. నిజంగానా? ఆ అమ్మాయిని చూస్తే పోల్చగలరా? ఎన్ని టికెట్లు కొన్నది? 1, 2? 2. కూడా ఎవరన్నా ఉన్నారా? నాకెవరూ కనిపించలేదు. టికెట్లు కొని థియేటర్లోకి వెళ్ళిందా? లేదండి, బయటకు వెళ్ళి కొంచెం సేపట్లో లోపలికి వచ్చింది. ఒంటిగానే వచ్చిందా? అవును. థ్యాంక్స్ అని విశాలాక్షి 2:30 క్లాస్ గేటు దగ్గరికి వెళ్ళింది. ఆ గేటు దగ్గర ఉన్న మనిషితో పందెం సంగతి చెప్పింది. ఊర్మిళని వర్ణించి చెప్పి, ఆ అమ్మాయి నిన్న థియేటర్లోకి వెళ్ళటం జ్ఞాపకం ఉందా అని అడిగింది. జ్ఞాపకం ఉందండి, నిన్న అట్టే జనం లేరు అన్నాడతను. ఆమె వెనకే వచ్చి పక్క సీట్లో కూర్చున్న అతను జ్ఞాపకం ఉన్నాడా అని అడిగింది విశాలాక్షి. అతను నవ్వుతూ తల ఊపి, జ్ఞాపకం ఉన్నాడు అన్నాడు. ఎలా ఉంటాడో చెప్పగలరా? పొడుగ్గా ఉన్నాడు, భారీ మనిషి, ఉంగరాల జుట్టు, అందంగా ఉన్నాడు అన్నాడతను. అతనికి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి భారతితో థియేటర్లోంచి బయటకు వచ్చింది. డ్రైవర్ వైకుంఠంతో ఊర్మిళ నిన్న సాయంత్రం సినిమాకి వెళ్ళింది. అందుకే అంత కోపం వచ్చింది అన్నది విశాలాక్షి. అదేం కర్మ అన్నది భారతి. ఆ డ్రైవర్ని చూస్తే ఆ మాట అనవు నువ్వు అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసింది. ఇంకెక్కడికి అడిగింది భారతి. మఫిజల్ బస్టాండ్కి. ఎందుకు? చెబుతాలే అన్నది విశాలాక్షి. 20 నిమిషాల తర్వాత బ్రాడ్వే బస్టాండ్ దగ్గర కారు ఆగింది. పూనమల్లికి వెళ్లే బస్సులు వరుసగా నిలబడి ఉన్నాయి. మొదటి బస్సులో జనమున్నారు. మిగతా 2 ఖాళీగా ఉన్నాయి. మొదటి బస్సు డ్రైవర్ బస్సు కానుకుని నిలబడి బీడీ తాగుతున్నాడు. విశాలాక్షి అతని దగ్గరికి వెళ్ళింది. ఈ బస్సు డ్రైవర్ నువ్వేనా అని అడిగింది. డ్రైవర్ బీడీ అవతల పారేసి తల ఊపాడు. నిన్న కూడా ఈ బస్సు నువ్వే డ్రైవ్ చేశావా? డ్రైవర్ మళ్లీ తల ఊపాడు. రోజుకి ఎన్నిసార్లు పూనమల్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటావు? 4 ట్రిప్పులండి. పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరుతావు? 6 గంటలకండి. ఎందుకండి అడుగుతున్నారు అడిగాడు అతను. ఏమీ లేదు, నిన్న పూనమల్లి దగ్గర నా కారు చెడిపోయింది. దాన్ని అక్కడే వదిలేసి నా స్నేహితుడి కారులో వచ్చేశాను. ఆ కారు ఇంకా మద్రాస్ చేరుకోలేదు. నువ్వు వచ్చేటప్పుడు ఆ కారు చూసావేమోనని అడిగాను అన్నది విశాలాక్షి. ఎక్కడండి? పూనమల్లి దాటిన తర్వాత. నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు నేను డ్యూటీ మీదే ఉన్నాను.
పొద్దున్న 6 గంటలకు బయలుదేరి 7 గంటలకి పూనమల్లి చేరుకున్నాను. అక్కడి నుంచి 8ంటికి బయలుదేరి 9ంటికి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇక్కడ 10ంటికి బయలుదేరి పూనమల్లికి 11 గంటలకు వెళ్ళాను. అక్కడి నుంచి 12ంటికి బయలుదేరి ఇక్కడికి 1 గంటకు వచ్చాను. మొత్తం 4 ట్రిప్పులు వెళ్ళానండి. ఈ 4 ట్రిప్పుల్లోనూ దోవలో చెడిపోయిన కారేది నాకు కనిపించలేదు అన్నాడు డ్రైవర్. విశాలాక్షి కళ్ళు చిట్లించి, ఒకవేళ నా డ్రైవర్ దాన్ని ఏదైనా వర్క్ షాప్కి తీసుకువెళ్ళాడేమో అన్నది. అయితే అయ్యుండవచ్చు అన్నాడు డ్రైవర్. డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి తన కారు దగ్గరికి వెళ్ళింది. కృష్ణవేణి, వైకుంఠం కంజీవరం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకి మద్రాసు చేరుకున్నారు. దోవలో కారు చెడిపోవటం వల్ల ఆలస్యమైందని కృష్ణవేణి చెప్పిన సంజాయిషి అబద్ధం అన్నది విశాలాక్షి భారతితో. ఎందుకట్లా అబద్ధం చెప్పిందంటారు అడిగింది భారతి. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో. ఊర్మిళ డ్రైవర్తో సినిమాకి వెళ్ళిందని, కంచీవరం నుంచి కృష్ణవేణి వస్తుండగా దోవలో కారు చెడిపోలేదని తెలిసింది. బాగానే ఉంది. కానీ అంతర్ధానమైన అందగత్తె ఆచూకీ తెలుసుకునేందుకు ఈ భోగట్ట ఎట్లా ఉపయోగపడుతుంది అడిగింది భారతి. అవును, వీటి వల్ల శశికళ ఆచూకీ ఏమీ తెలియదు. నిజమే, ధర్మారావు ఇంట్లో అందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఎవరికి వాళ్ళకి రహస్యాలున్నాయి. ఆ ఇంటి వాతావరణం చూస్తే ఏదో ఘాతుకం జరగబోతుందని అనుమానంగా ఉంది నాకు. కానీ ఏం జరగబోయేది ఊహించలేకుండా ఉన్నాను అన్నది విశాలాక్షి. భారతి మాట్లాడకుండా ఊరుకుంది. అందుకనే అన్ని విషయాలు ఆరా తీస్తున్నాను. ముందు ముందు మనకి ఇప్పుడు తెలిసిన విషయాలు ఉపయోగపడవచ్చు అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసి లింగిచెట్టి వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగింది. ఆ ఇంటి మీద సదరన్ ఇండస్ట్రీస్ అన్న బోర్డు వేలాడుతోంది. విశాలాక్షి కారు దిగి లిఫ్ట్ ఎక్కి 3వ అంతస్తు చేరుకుంది. ఎంక్వైరీస్ అని రాసి ఉన్న కౌంటర్ దగ్గర ఆగి, ధర్మారావు గారు ఉన్నారా అని అడిగింది. ఉన్నారు. విశాలాక్షి తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఆయన్ని చూడాలి అన్నది. 5 నిమిషాల్లో ఓ జవాన్ వచ్చి విశాలాక్షిని లోపలికి రమ్మని పిలిచాడు. విశాలాక్షి గదిలోకి రాగానే, కూర్చోండి విశాలాక్షి గారు అన్నాడు ధర్మారావు. పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకున్నారా అని అడిగింది విశాలాక్షి. లేదు అని ధర్మారావు తల తిప్పాడు. ఎందుకని? మీ సలహా పాటించాను అన్నాడు ధర్మారావు నవ్వుతూ. శశికళ ఏమైందో, ఎక్కడ ఉందో మీకు తెలుసా ధర్మారావు గారు అని అడిగింది విశాలాక్షి. ధర్మారావు విశాలాక్షి కళ్ళల్లోకి చూసి, చిత్రంగా అడుగుతున్నారే, ఇందాక టెలిఫోన్లో కూడా ఇట్లాగే అడిగారు, తెలియదని చెప్పానుగా అన్నాడు. ధర్మారావు గారు, మీరు నిజం చెప్పడం లేదు, ఏదో దాస్తున్నారు అన్నది విశాలాక్షి. ధర్మారావు మాట్లాడకుండా బల్ల మీద కాగితాలు కలాలు సర్దుతూ 2 నిమిషాలు గడిపాడు. తరువాత తల పైకెత్తి విశాలాక్షిని చూసి, అవును దాస్తున్నాను. నేను దాస్తున్న విషయాలతో మీకు ఏమీ సంబంధం లేదు. అవి నా వ్యక్తిగత విషయాలు అన్నాడు. మీరు దాస్తున్నవి శశికళను గురించిన విషయాలైతే వాటితో నాకు చాలా సంబంధం ఉంది. శ్రీరామ్ శశికళను గూర్చి దర్యాప్తు చేయమని నన్ను కోరాడు అన్నది విశాలాక్షి. శశికళ అంతర్ధానం కావడానికి నేను చెప్పకుండా దాస్తున్న విషయాలకి ఎటువంటి సంబంధమూ లేదు. నా మాట నమ్మండి. షెడ్డు పక్కన ఉన్న గదిలోంచి ఇంట్లోకి వచ్చే తలుపు మీరే తాళం పెట్టించారటగా, ఆ తాళం చెవులు మీ దగ్గరే ఉన్నాయా అడిగింది విశాలాక్షి. ధర్మారావు విశాలాక్షిని అనుమానంగా చూశాడు. అవును, నేనే తాళం వేయించాను. ఇప్పుడు ఆ విషయం దేనికి అన్నాడు. శశికళ అంతర్ధానం కావడానికి అదొక మార్గం, అందుకని అడిగాను. ఆ తాళం చెవి మీ దగ్గరుందా? ధర్మారావు నిట్టూర్చాడు. చాలా కాలం క్రిందట తాళం వేయించాను, ఎక్కడ పెట్టానో జ్ఞాపకం లేదు అన్నాడు. ధర్మారావు గారు, శశికళ ఇబ్బందుల్లో ఇరుక్కోవటం ఇష్టం లేదని చెప్పారు, ఎందుకని అని అడిగింది విశాలాక్షి. ఈ నక్లెస్ దొంగతనంతో శశికళకి ఎలాంటి సంబంధమూ లేదని నా నమ్మకం. ఆమె అర్ధరాత్రి ఎందుకు అంతర్ధానమైందన్న విషయం నాకు అనవసరం. అది ఆమెకి సంబంధించిన విషయం అన్నాడు ధర్మారావు. శశికళను చూస్తే మీకు ఇష్టమేనా అని అడిగింది విశాలాక్షి. ఇష్టం లేకేం, మంచి మనిషి, 7 ఏడాది పాటు మా ఇంట్లో పనిచేసింది, ఎంతో నమ్మకంగా ఉండేది అని విశాలాక్షిని తీక్షణంగా చూస్తూ, ఎందుకు అడిగారు ఈ ప్రశ్న అన్నాడు. శశికళ చాలా అందమైనదటగా అన్నది విశాలాక్షి. ధర్మారావు కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. విశాలాక్షి గారు, మీ మాటల్లో వ్యంగ్యం తెలుసుకోలేని మూర్ఖుణ్ణి కాను. మీరు చాలా పొరబడుతున్నారు. నా కూతురు ఊర్మిళ నాకెటువంటిదో శశి కూడా అటువంటిదే. ఇద్దరూ దాదాపు ఒక ఈడు వాళ్లేనని మర్చిపోతున్నారు అన్నాడు కోపంతో. విశాలాక్షి నవ్వింది. అయితేనేం, 60 ఏళ్ల వాళ్ళు 16 ఏళ్ల పిల్లలతో సరసాలాడటం నేను ఎరుగుదును అన్నది విశాలాక్షి. ధర్మారావుకి చాలా కోపం వచ్చింది. నా మాట మీరు నమ్మకపోతే పోనీలేండి. శశికళ కనిపించినప్పుడు ఆమెను అడిగితే చెబుతుంది. నా నైజం ఎలాంటిదో వాకప్ చేసి తెలుసుకోవచ్చు. నేను అటువంటి వాణ్ణి కాను అని కూర్చున్నాడు.
మీ మనసు నొప్పించినందుకు క్షమించండి. దర్యాప్తు చేస్తున్నప్పుడు నిజం తెలుసుకునేందుకు అప్పుడప్పుడు ఇటువంటి ప్రశ్నలు అడగటం తప్పనిసరి అవుతుంది. వస్తాను అని లేచింది విశాలాక్షి. పర్వాలేదులేండి, శశికళ జాడ తెలిస్తే నాకు తెలియచేయండి అన్నాడు ధర్మారావు. విశాలాక్షి కారెక్కి ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు మన నవల్లో బ్రేక్ తీసుకుందామండి. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.